ప్రతిజ్ఞ 6వ భాగం. 5వ భాగంలో రమేష్ కంపెనీలో సమ్మె మొదలవుతుంది. సమ్మె ఆపడానికి ఎంత ప్రయత్నించినా అది కుదరదు. గొడవలు ఎక్కువైపోయి రమేష్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. విడిపించాలనుకుంటే అతని మీద ఏవేవో కేసులు బనాయిస్తారని తెలిసిన సుందర్రావు లాయర్ కోసం ప్రయత్నిస్తే అతన్ని బెదిరిస్తారు ఫోన్లో. కథ కొనసాగుతుంది. ఇంతకి తెగించారంటే వీళ్ల వెనక ఏదో పెద్ద బలగమే ఉండుండాలి అంది రమ. క్రితం రోజు రమేష్ చెప్పింది తర్వాత జరుగుతున్నది అంతా అన్వయించుకుంటుంటే ఇదేదో సామాన్యంగా తేలేలా లేదు అనిపించింది ఆమెకి. అంటే ఏమవుతుంది? భయపడుతూ అడిగాడు సురేష్. కంగారు పడకండి మరి. అసలు మీరంతా ఇలా బెదిరిపోతారనే నేను ఇప్పుడు చెప్పటమా మానటమా అని ఇంతగా ఆలోచించాను. రమేష్ ఇంటికొచ్చాక చెప్తే అందరం కలిసి సరదాగా నవ్వుకోవచ్చు కదా అనుకున్నాను. అలాగనే నాకు చెప్పారు, అందుకే నేను ఊరుకున్నానంది సుమతి. చెప్పటమే మంచిదైంది అంకుల్. రమేష్ ఇంకో గంటలో ఇంటికొచ్చేస్తాడని మనమంతా గట్టి ఆశతో ఉన్నాం. కానీ నేను విచారణ ప్రొలాంగ్ అతన్ని విడుదల చేయటం ఆలస్యం అయ్యేటట్లయితే హఠాత్తుగా అప్పుడు షాక్ అయ్యే బదులు ఇలాంటి విషయాలు ముందుగా తెలిస్తే మనం కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతాం అంది రమ. ఆ పిల్లకప్పుడే సగం ఆశ అడుగంటిపోయింది. అసలు బెయిల్ కూడా ఇవ్వని కేసు ఒక్క రోజులో తేలిపోయి అతని ఇంటికి వచ్చేస్తాడనుకోవటం తెలివిహీనత కదూ అనుకుంది. అవునమ్మా, నువ్వే మీ అత్తయ్యకి ధైర్యం చెప్పాలి. వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు వేస్తాం కానీ వాళ్ళు ఎంత బెదిరించినా మనం కేసు మానుకోం. సరే వస్తాం, వేళ్ళైందంటూ లేచాడు సుందరం. అమ్మ సుమతి, మా నుండి మీకు కష్టాలు వస్తాయనుకోవద్దు. రమేష్ నా బిడ్డ కాదు, మీ బిడ్డే అనుకోండి అంది యశోద సుమతి చేతులు పట్టుకొని. ఇంకా నయం అని సుమతి ఏదో చెప్పబోతుంటే, మీరింతగా చెప్పక్కర్లేదు. ఆ దుర్మార్గులు నన్ను నా కుటుంబాన్ని ఏమీ చెయ్యలేరు. ఏదో బెదిరించారంతే. నేను దీని అంతు చూడకుండా వదలను. నా మాట నమ్మండి, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు సుందరం ఆమెకి ధైర్యం చెప్తూ. కేసు ఇవాళ తేలకపోయినా మరోసారి బెయిల్ కోసం ప్రయత్నిస్తాను. ఎలాగైనా రమేష్ని వెంట పెట్టుకుని వస్తాం, సరేనా? మరోసారి నమ్మకంగా చెప్పాడు. ఇంకేం కావాలి నాకు? అందరినీ చల్లగా చూడు తండ్రి అంటూ భగవంతుణ్ణి ఉద్దేశించి 2 చేతులు జోడించి నమస్కరించింది. నిరంజనం సుందరం ఇద్దరు వీధి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి గడప ఎక్కుతూ కనిపించాడు పోలీస్ కానిస్టేబుల్. రమేష్ని కోర్టుకు తీసుకువెళ్తున్నామని చెప్పటానికి పంపించినట్లున్నారు అని వారు అనుకుంటుండగానే, నిరంజనం గారున్నారా అని అడిగాడు పోలీసు. నేనే, ఏం కావాలి అన్నాడు నిరంజనం. వెంటనే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పమన్నారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తున్నాం అన్నమాట ఇక్కడే చెప్పొచ్చుగా. నన్ను స్టేషన్కి రమ్మనటం ఎందుకో అనుకుంటూ సరే వస్తున్నా పదా అని చెప్పాడు కానిస్టేబుల్తో. సుందరంతో పాటు కారెక్కుతుంటే నిరంజనానికి మనసులో ఏదో సందేహం మెదిలింది. నన్నెందుకు పిలిపిస్తున్నారంటావు? అబ్బాయి మీద ఇంకా ఏమైనా కొత్త నేరాలు ఆరోపించారంటావా అన్నాడు బేలగా సుందరం వంక చూస్తూ. సుందరానికి ఒక్క క్షణం ఊపిరి అందనట్లయింది. ఎన్ని నేరాలు ఆరోపించినా ఇవాళ కోర్టుకి హాజరుపరచాలేండి, అక్కడే నిజానిజాలు బయటపడతాయని చెప్పి అతను కారు స్టార్ట్ చేశాడు. కానీ అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. రమ భయం ఓ పక్క, నిన్న రాత్రి తనని బెదిరిస్తూ ఫోన్ కాల్ రావటం ఒక పక్క, ఇప్పుడు నిరంజనాన్ని స్టేషన్కి రమ్మని వర్తమానం రావటం. ఈ మూడింటికి ఏదైనా సమన్వయం ఉందా? అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది అని ఆలోచించడానికి కూడా అతనికి భయం వేస్తోంది. భయంతో పాలిపోయిన తన ముఖం నిరంజనానికి కనిపించకుండా రోడ్డు వైపే దృష్టి సారించి మౌనంగా డ్రైవ్ చేయసాగాడు. అతని చేతులు కంపిస్తున్నట్లుగా ఉంది. ఇక్కడికి వచ్చిన కానిస్టేబుల్ తమకంటే ముందే సైకిల్ మీద బయలుదేరిన వాడిని దాటుకుంటూ కారు వెళ్ళినప్పుడు కానిస్టేబుల్ ముఖంలో ఏదైనా చదవగలనా అన్నట్లు లోతుగా చూశాడు సుందరం. అతనికి ఏమీ తెలియలేదు. అప్పటికి ఇంట్లో అందరికీ పోలీసు అక్కడికి వచ్చిన విషయం తెలిసిపోయింది. ఎందుకు వచ్చాడో, బహుశా రమేష్ని కోర్టుకు తీసుకువెళ్తున్నారని చెప్పటానికేనేమో. అక్కడ మేజిస్ట్రేట్ ఎలాంటివాడో, రమేష్ నిర్దోషి కనుక అతన్ని వెంటనే విడిచిపెట్టేయొచ్చు. మరి యజమానులు డబ్బు గుప్పించి కేసు మరింత జటిలమయ్యేలా చేస్తే శిక్ష పడుతుందేమో. శిక్ష అంటే జరిమానా వేస్తారా లేక కారాగార వాసమా? ఎన్ని రోజులు వేస్తారో? అక్కడ ఉన్న అందరినీ ఇలాంటివే ఆలోచనలు చుట్టుముడుతుంటే పెదవి విప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కూడా భయపడుతున్నట్లు మౌనంగా ఉండిపోయారు. ఎవరికి కూడా కాళ్ళు చేతులు ఆడటం లేదు. అక్కడ పోలీస్ స్టేషన్ ముందు కారాపి నిరంజనం సుందరం లోపలికి వెళ్లారు. ఎస్ఐ పద్మనాభం వారిని కూర్చోమని మెల్లిగా మొదలుపెట్టాడు. వెరీ
బ్యాడ్ న్యూస్ సార్, రమేష్కి తెల్లవారగట్ల మ్యాసివ్ హార్ట్అటాక్ వచ్చింది. వింటున్న నిరంజనం ముఖం పాలిపోయింది. నోనో, కుర్రవాడికి హార్ట్అటాక్ ఏమిటి? అసలు ఎక్కడున్నాడు వాడు? చటుకున కుర్చీలోంచి లేచి అరిచినట్లే అడిగాడు నిరంజనం. అతనికి ఆ సమయంలో ఎన్నో సందేహాలొచ్చాయి. ఒక చేత్తో అతన్ని పొదివి పట్టుకొని మరో చేత్తో తన నుదుటి మీద స్వేద బిందువుల్ని అద్దుకుంటూ, సరిగ్గా చెప్పండి ఇన్స్పెక్టర్, పేషెంట్ ఎక్కడున్నాడు? ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతోంది? మేం పేషెంట్ని చూడొచ్చా అంటూ ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపించాడు సుందరం. భయంతో ఆందోళనతో అతనికి తల తిరుగుతున్నట్లుగా ఉంది. ఇన్స్పెక్టర్ ముఖం నిండా విచార రేఖలు అల్లుకున్నాయి. సారీ సార్, వెంటనే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినా లాభం లేకపోయింది. హీఈస్ నో మోర్ అన్నాడు నిదానంగా. నేను నమ్మను. మా ఫ్యామిలీలో ఎవరికీ హార్ట్ ట్రబుల్ లేదు. అయినా 25 ఏళ్ల వాడికి హార్ట్అటాక్ ఏమిటి? ఏడుస్తూనే అడిగాడు నిరంజనం. ఇదేం బాగుండలేదు ఇన్స్పెక్టర్. అటాక్ వచ్చినప్పుడైనా మీరు మాకు కబురు చేయాల్సింది. ఇంతసేపు అయ్యాక ఇప్పుడు పిలిచి హీఈస్ నో మోర్ అని చల్లగా చెప్తారా? మీరు మాలాంటి మనుషులే. మీకు మమతలు, అభిమానాలు, దుఃఖాలు అర్థం కావా? ఎందుకు ఇలా చేశారు అని సుందరం ఆవేశంగా అడుగుతుంటే ఇన్స్పెక్టర్ పద్మనాభం మౌనంగా ఉండిపోయాడు. సుందరం కళ్ళు కురిపిస్తున్న నిప్పురవ్వలు తన్ని కాల్చేస్తాయేమోనని బెదిరిపోయాడు ఒక్క క్షణం. నిరంజనం దోసిట్లో ముఖం దాచుకుని భోరున ఏడుస్తూ, పోనీ నా బాబు ఎక్కడున్నాడు? చూపించండి ఇన్స్పెక్టర్, శవాన్నైనా మాకు చూపించండి అన్నాడు. సార్, మీకు తెలియందేముంది? ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడ మీరు ఏడ్చి గొడవ చేయకూడదు. కాసేపు కూర్చోండి. శవాన్ని పోస్టుమార్టంకి పంపించాం. అక్కడి నుండి రాగానే మీకు అప్పగించేస్తాం. ఇంటికి తీసుకువెళ్దురు గాని అన్నాడు ఇన్స్పెక్టర్ ముఖంలో, గొంతులో ఎలాంటి భావము లేకుండా. అతని వంక పిచ్చివాడిలా కళ్ళు వెడల్పు చేసుకుని మరీ చూశాడు నిరంజనం. ఇన్స్పెక్టర్ తలుంచుకున్నాడు. చూసావా సుందరం, అబ్బాయిని వెంటబెట్టుకుని వెళ్లాలని గంపంత ఆశతో వచ్చాను. ఇప్పుడు వాడి శవాన్ని వెంటబెట్టుకుని వెళ్లాలట. తండ్రి హృదయం పగిలి 2 కళ్లల్లోంచి కన్నీటి కాల్వలు పారుతుంటే సుందరం చూడలేనట్లు బాధగా కళ్ళు మూసేసుకున్నాడు. అరచేతిలో ముఖం దాచుకుని మరో చెయ్యి నిరంజనం భుజం మీద వేశాడు. నీ బాధ నాకు అర్థమవుతుంది అని చెప్తున్నట్లు. వాళ్ళక్కడ ఉండగానే ఆసుపత్రి నుండి శవం వచ్చింది. నిరంజనం పైమీది కండువాతో నోటిలో కుక్కుని ఏడుపు పైకి వినిపించకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. సుందరం కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. ఇద్దరికీ కూడా ఇక ముందు ఏం చెయ్యాలో తోచనట్లుగా ఉంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ విశ్వనాథం మరికొంతమంది వచ్చారు. వాళ్ళు కోర్టుకు వెళ్లారు. రమేష్ని అక్కడికి తీసుకొస్తారు కదా అని ఎంతసేపు కూర్చున్నా రమేష్ జాడ కనిపించలేదు. దాంతో అతన్ని ఇక్కడ చూడాలని వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి విషయం తెలిసింది. వింటున్న వారికి కోపం, ఆవేశంతో, బాధతో పిచ్చి పట్టినట్లే అయింది. విశ్వనాథం అక్కడే ఉండి నిరంజనాన్ని ఓదారుస్తుంటే మిగిలిన వారు 4 వైపులకి పరుగు పెట్టారు పనివారందరికీ చెప్పటానికి. చూస్తుండగానే పెద్ద గుంపు చేరిపోయింది పోలీస్ స్టేషన్ ముందు. ఇది మరణం కాదు, హత్య. రమేష్ని హత్య చేసిన వారి మీద ప్రతీకారం తీసుకుంటాం అంటూ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ మీద రాళ్లు రువ్వారు వర్కర్సు. వారి ఆవేశం, ఉద్రేకం, అరుపులు వింటుంటే నిరంజనానికి, సుందరానికి ఒళ్లంతా గజగజ వణికినట్లయింది. పోలీసులకి ఇలాంటివి అలవాటే. మొదట నయాన, తరువాత భయాన చెప్పారు వారు. పనివారిని ఇళ్ళకి వెళ్ళపోమని. వారు వినలేదు. సరికదా క్షణక్షణానికి వారి ఆగ్రహం అవధులు దాటిపోసాగింది. ఇక లాభం లేదని పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పనివారు వాటిని కూడా లక్ష్య పెట్టలేదు. మరో నిమిషం ఉంటే ఫైరింగుకు కూడా ఆర్డర్ ఇస్తారేమోనని నిరంజనమే విశ్వనాథానికి నచ్చజెప్పాడు. రమేష్ మరణంలో ఏదో మోసం ఉందని నాకు అనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇక్కడ అల్లరి చేసినందువల్ల మరికొంతమందికి గాయాలు తగలటం, ఇంకా విజృంభిస్తే ప్రాణాలు పోవటం తప్ప రమేష్ ప్రాణాలు తిరిగి రావు. నా బిడ్డకి దౌర్జన్యం అంటే ఎంత ఇష్టమో మీకందరికీ తెలుసు. వాడి పేరు మీద ఇక్కడ దౌర్జన్యం జరగటం, రక్తపాతం కావటం, ఇది వాడి ఆత్మకి శాంతినివ్వదు. ఇంకిక్కడ ఉండి ప్రయోజనం లేదు. రమేష్ని ఇంటికి తీసుకువెళ్ళిపోదాం, పదండి అన్నాడు. అప్పటికే కొంతమంది పనివారు, అంటే ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉండేవారు, ఫ్యాక్టరీని చుట్టుముట్టి రాళ్లు విసరటం, అక్కడ కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసి కొంతమందిని అదుపులోకి తీసుకోవటం జరిగిందనే వర్తమానం తెలిసింది. ఫ్యాక్టరీని ధ్వంసం చేయటానికి, దౌర్జన్యానికి దిగటానికి ఇది సమయం కాదని, అక్కడ గొడవ మానేసి అందరూ ఇక్కడికొచ్చి తమ ప్రియతమ నేస్తం అంతిమయాత్రలో పాల్గొనవలసిందని విశ్వనాథం అక్కడి వారికి కబురు పంపాడు. బాడీ ఇంటికి చేరే లోపనే రమేష్ మరణ వార్త కార్చిచ్చులా ఊరంతా వ్యాపించిపోయింది. రమేష్ ఇంట్లో పరిస్థితి అది వర్ణించడానికి కూడా సాధ్యం కానిది. అది మాటల కందని దుఃఖ సముద్రం. శవాన్ని ముందు గదిలో పడుకోబెట్టారు. తల్లి, తమ్ముళ్ళు శవం మీద పడి గోడుగోడున ఏడుస్తుంటే వారించటానికి కూడా ఎవరికీ ధైర్యం చాలడం లేదు.
ఇక రమేష్ తల దగ్గర కూర్చుంది. కన్నీళ్లు ఓడ్చి ఓడ్చి ఎడారి అయిపోయాయా ఆమె కళ్ళు అన్నట్లున్నాయి. వాక్కు మూగబోయిందా అన్నట్లు మౌనంగా కూర్చుంది. ఆ మౌనం చూస్తుంటే అగ్నిపర్వతాల వేడిని, మహాసముద్రాల ఘోషని తనలో అదిమి పెడుతోందా అన్నట్లుంది. చివరికి సీతమ్మకి కూడా ఆమెను పలకరించాలంటేనూ అక్కడి నుండి కదల్చాలంటేనూ ధైర్యం చాలటం లేదు. నిజంగా గుండె నొప్పి వచ్చిందంటావా? సుమతి అయోమయంగా చూస్తూ అడిగింది భారతిని. నలుగురికి చెప్పే మాట అదొక్కటే విరక్తిగా అంది భారతి. ఒకవేళ విషం ఏమైనా ఇస్తే పోస్ట్మార్టంలో అది బయటపడదా? అపనమ్మకంతో పెరుగులాడుతూ అడిగింది సుమతి. నువ్వెంత వెర్రిదానివి అన్నట్లు చూసింది భారతి. ఉన్నది ఉన్నట్లుగా తెలిసే కాలమా ఇది? డబ్బుంటే దేవుడిని కూడా కొనుక్కోవచ్చును. అలాంటిది పోస్ట్మార్టం రిపోర్టు తమకు అనుకూలంగా రాయించుకోలేరా ఫ్యాక్టరీ యజమానులు? అందులోనూ వారు చాలా పలుకుబడి గలవారని ప్రతీతి. పోలీసులని, డాక్టర్లని ఎంతమందినైనా కొనగలరు కసిగా అంది. ఆ ఇద్దరు ఆడవాళ్లు అంత నిర్మోహమాటంగా బాహటంగా పోలీసులని, డాక్టర్లని దోషులను చేసి మాట్లాడడం బాగుండదు అనిపించింది. చెప్పలేం, తగలరాని చోట బలమైన దెబ్బ తగిలితే మనిషి విలవిల్లాడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. అలా జరిగి ఉండొచ్చు కూడా అన్నాడు రామ్మూర్తి. విషప్రయోగం చేశారు అనే కంటే ఇంటరాగేషన్లో ప్రమాదం జరిగి ఉండొచ్చు అన్నట్లు. మరీ అంత గట్టిగా క్రూరంగా పోలీసులు కొట్టడం కూడా దారుణం కదూ? రౌద్రమూర్తి అయిపోయింది సుమతి. అందుకే వాళ్ళు తప్పు కప్పిపుచ్చుకోవటానికి హార్ట్అటాక్ అని చెప్పారు. మనం అది నమ్మకపోయినా తక్షణం చెయ్యగలిగింది మాత్రం ఏముంది? నిరాశ, నిస్పృహ ఆవరించుకున్నాయి రామ్మూర్తిని. బయట కోలాహలం అంతకంతకీ అధికం కాసాగింది. తమ నేస్తం కడసారి చూపు కోసం అంగలారుస్తూ వచ్చిన ఫ్యాక్టరీ పనివారితో, వారి కుటుంబాలతో వీధంతా నిండిపోయింది. గుడ్లపాలెం నుండి కూడా జనం లారీలు, బస్సులు, ఆటోలు ఏవి దొరికితే వాటిలో వచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 4 గంటల దాకా జనం వస్తూనే ఉన్నారు. అంతిమయాత్రకి ఏర్పాట్లు సాగుతూనే ఉన్నాయి. కొంతమంది పనివారు రమేష్ పట్ల తమ శ్రద్ధాశక్తుల్ని చివరిసారిగా అర్పించుకోవటానికి ఒక ట్రక్కుని పూలరథంలా అలంకరిస్తున్నారు. మరెన్నో పూలదండలతో రమేష్ మెడ, శరీరం యావత్తూ నిండిపోయింది. ఇది మామూలు మరణం కాదు, వీరమరణం అన్నారొకరు. సూర్యాస్తమయం తరువాత దహన సంస్కారం జరగకూడదని తొందర పెడుతున్నారు కొంతమంది. అమ్మని కాస్త కనిపెట్టి ఉంటావు కదూ అంటూ నాకు అప్పగింత పెట్టాడత్తయ్యా. అలాగే అని నేను ధైర్యం చెప్పాను. తనకి శిక్ష పడితే జైలు నుండి వచ్చేదాకా నిన్ను చూడమన్నాడనుకున్నాను, కానీ అదే ఆఖరి అప్పగింత అవుతుందనుకోలేదంటూ యశోదని చుట్టేసి బావురు మంది రమ. అప్పటికి ఆ పిల్లలో రవంత చలనం కలిగింది. మనందరం ఆవిడని ఓదార్చాలి గాని మనమే ఇలా తలుచుకుని కుమిలిపోతుంటే ఇక ఆవిడ గతేమిటో ఆలోచించు. ఇటు ఈ పిల్లలిద్దరినీ చూడు ఎలా అయిపోయారో. బెంగ పెట్టుకుని తల్లి మంచమెక్కితే వీళ్ళు ఇంకా బెంబేలు పడిపోతారు. మనం ఆ తల్లికి పిల్లలకి కూడా ధైర్యం చెప్పాలి అంది భారతి. నువ్వు ఆవిడికి ధైర్యం చెప్తేనే రమేష్కి శాంతిగా ఉంటుంది రమా అంది సుమతి. ఇంట్లోంచి హృదయ విదారకంగా రోదన ధ్వనులు వినిపిస్తుండగా రమేష్ అంతిమయాత్ర ఇంటి ముందు నుండి కదిలింది. శవవాహనానికి వెనక ఉన్న జనాన్ని, ఆ ఊరేగింపుని చూస్తూ ఊరి జనం విభ్రాంతులైనారు. ఆ ఊరి చరిత్రలోనే అది ఒక అపూర్వ సంఘటనేమో అనిపించింది అందరికీ. ఊరి పెద్దలు, మున్సిపల్ చైర్మన్లు, మహాదాతలు ఎంతోమంది ఇంతవరకు ఆ ఊరిలో కన్ను మూశారు. కానీ ఎవరికీ కూడా ఇలాంటి అంతిమ వీడ్కోలు, ఇంతటి ఊరేగింపు, ఈ విధమైన అశ్రుతర్పణం జరగలేదనుకున్నారందరూ. ఇంట్లో ఉన్న ఆడవారు దుఃఖంతో అవే విషయాలు మననం చేసుకుంటున్నారు. రాత్రి మనకి ఫోన్ కాల్ వచ్చినప్పుడే జాగ్రత్త పడాల్సిందేమో అని ఆయన ఒక్కోసారి బాధపడుతున్నారంది సుమతి. మానవ మాతృలం కనుక అలా అయితే బాగుండేదేమో, ఇలా జరిగితే బాగుండేదేమో అని అనుకోవటం సహజం. పోలీసుల్ని కూడా కలుపుకొని ఘాతకం చేయదలుచుకున్న వాళ్ళని మనం ఆపగలమా? అయినా వాళ్ళు మీ కుటుంబానికి ఏదైనా హాని తలపెడతారేమోనని భయపడ్డాం కానీ ఇలా అవుతుందని ఊహించలేదు. ఈ విషయంలో అంకుల్ పొరపాటేం లేదు అంది రమ. అవునమ్మా సుమతి, మీ వల్ల ఏదో పొరపాటు జరిగిందని బాధపడకండమ్మా. అయినా ఆ అర్ధరాత్రి పూట మనం చేయగలిగేది మాత్రం ఏముంటుంది? పోలీస్ లాకప్లో ఉన్న మనిషికి మనం మరో కాపలా పెట్టగలమా? ఏదీ జరగకుండా ఆపగలమా అంది యశోద. కంచే చేను మేసినట్లయింది ఆఖరికి నిట్టూర్చింది రమ. ఘోర కలి అంటే ఇదే కాబోలు అంది భారతి. ఎప్పుడో ఎక్కడో లాకప్ మరణాలు జరిగాయని విన్నాం కానీ అవి నిజంగా జరిగాయా అని ఒక్కొక్కసారి అనిపిస్తుండేది. నీకు అనుమానం ఎందుకు? స్వయంగా ఆ బాధ అనుభవించు అన్నట్లు ఇంతటి శిక్ష వేశాడు ఆ భగవంతుడు నాకు. బావురు మంది యశోద. ఇది మనుషులు చేసిన ఘాతకం, భగవంతుడిని అనటం ఎందుకు? కసిగా అంది రమ. దహన సంస్కారం అయ్యి అంతా తిరిగొచ్చారు.
సీతమ్మ ఒక్కతి యశోద దగ్గర ఉండిపోయింది. సంగతి తెలిసి నిరంజనం తాలూకు వారు కానీ యశోద తాలూకు వారు కానీ ఎవరైనా వచ్చేదాకా ఆ కుటుంబానికి కాస్త తోడుగా ఉండటానికి మిగిలిన వారంతా ఎవరిళ్ళకి వారు వచ్చి స్నానాలు చేశారు. రమ నీళ్ళోడుతున్న తలకి టవలైనా చుట్టుకోకుండా అలాగే వెళ్ళి గది తలుపులు దగ్గరగా వేసుకుని మంచం మీద వాలిపోయింది. ఏదో అనబోయిన తాతగారితో, ప్లీజ్ తాతయ్య, కాసేపు నన్ను ఒంటరిగా వదలండి, నన్నేం పలకరించవద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది. మనవరాలి ప్రవర్తన అతనికి కాస్త అతిగా అనిపించినా ఆ సమయంలో మరేమీ తర్కించకుండా వెళ్ళి వీధి గదిలో కూర్చున్నాడు. కాసేపటి తర్వాత సుందరం, సుమతి వచ్చారు. కాస్త అన్నం అది తీసుకుని. అదెందుకమ్మా అన్నారు రామ్మూర్తి. రమ్మ పరిస్థితి నాకు తెలుసుగా, అందుకే ఇప్పుడు తను శ్రమపడలేదని నేనే తెచ్చానని వంటగదిలో పెట్టొచ్చింది. పిల్లలు ఒంటరిగా ఇంట్లో ఉన్నారా అడిగాడు రామ్మూర్తి. లేదు, వాళ్ళు భాస్కరం గారింటికి వెళ్ళారు. ఆ పిల్లలతో కాస్త కాలక్షేపం అవుతుందేమోనని. ఏమిటోనండి, అసలు ఇంటిలో ఉండబుద్ధి కావటం లేదు. ఇక్కడికి వెళ్దామని చెప్పాం. వాళ్ళకి రమని పలకరించాలంటేనే బెదురుగా ఉందట. అందుకని డాక్టర్ అంకుల్ ఇంటికి వెళ్తామని వెళ్ళారు. మేమిలా వచ్చాం. రమ ఏం చేస్తోంది అడిగాడు సుందరం. గదిలో ఉంది. కాసేపు తనని పలకరించకపోవటమే నయమనిపిస్తోంది అని రామ్మూర్తి అంటుంటే, అవును, మనకే ఇంత దుర్భరంగా గుండెలు విచ్చిపోతున్నట్లుగా ఉంది కదా. ఇక తన మాట అడగాల. ఏమిటో అంతా ఒక కలలా నిజమని నమ్మటానికే సఖ్యం కాకుండా ఉన్నట్లు జరిగిపోయిందంది సుమతి. మన చేతిలో ఉన్న అందమైన రంగుల బుడగ క్షణం క్రితం వరకు మనల్ని మురిపిస్తున్నది. అంతలోనే టప్మని పేలిపోయినట్లుగా ఉంది రమేష్ మరణం. జీవితాలు క్షణభంగురాలు అన్న మాటలో ఎంత యథార్థం ఉందో చూడండి అన్నాడు సుందరం వైరాగ్యంగా. ఇది సహజమైన మరణం కాదు అన్న బాధ మరీ గుండెల్ని పిండేస్తోంది, మనసుని కోసేస్తోంది అంది సుమతి మళ్ళీ. జైళ్లల్లో, లాకప్లలో ఖైదీలను బాధించటం ఒక్కోసారి చాలా అమానుషమైన పద్ధతులలో జరుగుతోంది అనటానికి ఇది నిదర్శనం నిట్టూర్చాడు రామ్మూర్తి. వింటుంటేనే భయంతో ఒళ్ళు జలధరిస్తోంది. సుమతి విలువిల్లాడిపోయింది. అతని దగ్గర రహస్య సమాచారం ఏదో ఉందనో, లేక అతను చేసిన నేరం కప్పిపుచ్చుకుంటున్నాడనో అనుమానం కనుక వస్తే ఇక పోలీసులు అవలంబించే మార్గాలు చాలా భయంకరంగా ఉంటాయి అన్నాడు రామ్మూర్తి. ఆ వ్యక్తి నిరపరాధి అయి అతని దగ్గర ఎలాంటి రహస్య సమాచారము లేకపోయినా ఆ బాధంతా అతను అనుభవించాల్సిందేనా? పొడారిపోయిన సుమతి కళ్ళు భయంతో మరీ విచ్చుకున్నాయి. రమేష్ సంఘ విద్రోహులతో చేతులు కలిపాడని అభియోగం కదా, మరి వారి తాలూకు వివరాలు, రహస్యాలు చెప్పమని అతన్ని వేధించుండొచ్చును సాలోచనగా అన్నాడు రామ్మూర్తి. రమేష్ సంగతి మనకి తెలియదు. అతనికి సమాజ విద్రోహులతో ఎలాంటి సంబంధము లేదని మనందరికీ తెలుసు. ఇక అతని దగ్గర వారిని గురించిన సమాచారం ఏం ఉంటుంది? అతనేం చెప్పగలడు? ఆర్తిగా అంది సుమతి. ఖైదీ దగ్గర రహస్యం ఉన్నా లేకపోయినా పోలీసులు అతన్ని శిక్షించదలుచుకుంటే ఇక అంతే. వారి అనుమానం నివృత్తి అవ్వడానికి హింసించడం తప్ప మరో మార్గం తెలియదు. చిత్రం ఏమిటంటే ఇలాంటి శిక్షా విధానం వల్ల ఖైదీ ఒంటి మీద ఎలాంటి గాయాలు, మచ్చలు, వాతలు లాంటివి ఉండవు. అతన్ని అంత అమానుషంగా బాధించిన ఏ నిదర్శనమో, ఏ ఆధారమో పైవారికి దొరకదు. అలాంటి బాధకి తట్టుకోలేక ఒక్కోసారి ఖైదీ జైల్లోనే మరణిస్తాడు. కానీ అతని తాలూకు వారు అతన్ని జైల్లో హింసించి చచ్చిపోయేలా చేశారని కేసు పెట్టదలుచుకుంటే ఎవరికీ కూడా అతని ఒంటి మీద ఆ చిత్రహింస తాలూకు చిహ్నాలేమీ కనిపించవు. ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకవు. అందుచేత అతను పోలీసులు హింసల వల్ల కాక సహజంగానే మరణించాడని తీర్పు ఇవ్వబడుతుంది కోర్టులో అన్నాడు రామ్మూర్తి. ఎంత అన్యాయం, అమానుషం అంది సుమతి విలువిల్లాడిపోతూ. నేను విన్న మరో రకం హింస గురించి కూడా చెప్తాను విను. ఖైదీ కాళ్ళు చేతులు బంధించి అతని నడుముకి ఒక తాడు కట్టి ఆ తాటి రెండవ కొసని పైన గిరగిరా తిరుగుతున్న ఒక వస్తువుకి కడతారు. దానివల్ల పైన ఆ వస్తువు తిరుగుతుంటే ఆ తాటితో పాటు ఆ ఖైదీ కూడా కింద గిరగిరా తిరుగుతాడు. అప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందో అది ఊహకందని విషయం. దానివల్ల అతని నరాలలో నిస్సత్తువ ప్రవేశిస్తుంది. కంటి చూపు దెబ్బతింటుంది. ఫలితంగా అతను కొద్ది రోజులతోనే మరణిస్తాడు. ఈ శిక్షలో కూడా అతని ఒంటి మీద ఎలాంటి మచ్చలు, ఆనవాళ్లు ఉండవు. ఎలాంటి సాక్ష్యాధారాలు ఉండవు. అతని తాలూకు వాళ్ళు కడుపు తరుక్కుపోయేలా ఏడవాల్సిందే తప్ప కేసులు, గొడవ ఏం చేయటానికి వీలుండదు అని సుందరం అంటుంటే, పోనీ అలాగనుకున్న మనిషి ప్రాణం పోవటానికి కొంతకాలం పడుతుంది కదూ. ఇదేమిటి ఒక రాత్రిలో ప్రాణం పోయేలా ఏం చేశారంటారు? అతనిది సహజమైన చావు కాదు అన్నమాటైతే నిజం. విషం పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే అంది సుమతి. విష ప్రయోగం చేయించి పోస్ట్ మార్టంలో తమకు అనుకూలంగా రాయించుకునైనా ఉండొచ్చు.
లేక తగలరాని చోట బలమైన దెబ్బ తగిలిన మనిషి ప్రాణం తక్షణం పోతుంది. అప్పుడైనా హార్ట్ అటాక్ అని దొంగ సర్టిఫికేట్ సంపాదించాలి. ఒక్కటి మాత్రం నిజం, ఈ కేసులో ఫ్యాక్టరీ యజమానులు పోలీసుల్ని ఆసుపత్రి డాక్టర్ని కూడా కలుపుకున్నారన్నది నిజం అన్నాడు రామ్మూర్తి. ఆ యథార్థాన్ని నిరూపించడానికి నేను ప్రయత్నిస్తాను. పేరు మోసిన క్రిమినల్ లాయర్లని సంప్రదిస్తాను. ఎంతకాలం పట్టినా సరే దాని అంతు చూసిందాకా వదలను అన్నాడు సుందరం ఆవేశంగా. అతి సామాన్యంగా తేలిపోతుంది అనుకున్న కేసు చూస్తుండగానే ఒక నిండు ప్రాణాన్ని బలిగొనటం నమ్మశక్యం కావడం లేదు. నీ ప్రయత్నం సఫలమవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు రామ్మూర్తి. ఇంతలో వీధి తలుపు చప్పుడై సుందరం పిల్లలు లోపలికొచ్చారు. మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా అంటూ. వాళ్ల ధోరణి చూస్తుంటే ఎక్కడా కూడా వాళ్ళకి స్థిమితం చిక్కడం లేదు. వాళ్ల ముఖాలు పాలిపోయి కళ్ళల్లో కాంతి హరించిపోయి ఉన్నాయి. వెళ్ళిరండమ్మా, పొద్దుపోయింది, రమని నేను చూసుకుంటానన్నాడు రామ్మూర్తి. వాళ్ళంతా వెళ్ళిపోయారు. అమ్మ రమా, కాస్త ఎంగిలి పడదు గాని లేచిరా తల్లి. గడపలో నిలబడి మనవరాల్ని పిలిచాడు. తాతయ్య, నువ్వు ఒకసారి ఏమన్నావో గుర్తుందా? అతని మాట వినిపించుకోనట్లే తన ధోరణిలో అడిగింది, మంచం మీద లేచి కూర్చుంటూ. అతను కూడా వెళ్ళి ఆమె పక్కన కూర్చుని, ఏమిటది తల్లి అని అడిగాడు. ధర్మము న్యాయము జయించటానికే పరమేశ్వరుని తోడ్పాటు ఉంటుంది. అది జరగటానికి కాస్త వ్యవధి కావాలి. ఈలోగా గడ్డి తినే మనుషులు కొన్ని రోజులు విజృంభిస్తారు అన్నావు. రమేష్ని వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఆ ధైర్యంతోనే కాస్త నిశ్చింతగా ఉన్నాను. ఆ క్షణంలో అన్యాయానిది పైచేయి అయినా నిజం నిరూపించబడుతుందని, రమేష్ విడుదలై వస్తాడని గాఢంగా నమ్మాను. కానీ ఇదేమిటి? మనిషి ప్రాణం పోతుంటే కూడా ఆ భగవంతుడు న్యాయం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడా? ఇక ఎప్పుడు తాతయ్య దేవుడు శిష్టరక్షణ చేసేది? ఇంకా ఎంత వ్యవధి కావాలట? ఇక్కడ మనుషులు మారణహోమం అయిపోయాక అప్పుడు తీరికగా ఆ దేవుడు నిజం నిరూపిస్తే మాత్రం ఎవరికి ఉపకారం చేసినట్లు? ఎవరికి ఉపయోగపడుతుంది ఆ ధర్మం? ఆవేశంతో గొంతు బొంగురుపోయింది. ఆ పిల్ల చెంపల మీదికి 2 కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కారిపోతున్నాయి. రామ్మూర్తి ప్రేమగా ఓదార్పుగా ఆ పిల్ల శిరస్సు నిమరటం తప్ప మరేమీ చెప్పలేకపోయాడు. తర్వాత నిదానంగా మొదలుపెట్టాడు. చూడు తల్లి, ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఎంతోమంది పుడుతూ ఉంటారు, ఎంతోమంది చనిపోతూ ఉంటారు. ఎవ్వరూ ఎవరి గురించి పట్టించుకోరు. కానీ తన బ్రతుకు తన కోసమే అని కాక తన చుట్టూ ఉన్నవారి కోసం, సంఘం కోసం, దేశం కోసం ఏదో చెయ్యాలనే తపనతో, సత్సంకల్పంతో అపారమైన సేవ చేసిన వారు, మహత్తరమైన త్యాగాలు చేసిన వారు కొందరుంటారు. అలాంటి వారిని గురించి ప్రపంచం యావత్తు కథలుగా చెప్పుకుంటుంది, నివాళులు అర్పిస్తుంది. మరణంలో అమరత్వాన్ని పొందిన మహనీయులు వారు. మన రమేష్ తన ఒక్కడి కోసం తాపత్రయపడలేదు. తన స్వార్థం కోసం కయ్యానికి కాలు దువ్వలేదు. పనివారందరికీ మంచి జరగాలని అందరితో కలిసి రంగంలోకి దిగాడు. అందులోనే ఆహుతైపోయాడు. తమ నాయకుడు లాంటి వ్యక్తిని పోగొట్టుకున్న పనివారు చూస్తూ ఊరుకుంటారా? ఇవాళ కాకపోయినా మరికొద్ది రోజుల తర్వాతనైనా వారి షరతులకి యాజమాన్యం అంగీకరించక తప్పదు. పనివారికి మంచి కాలం రాక తప్పదు. అలాంటి సమయంలో వారి సంతోషంలో వారికి ప్రతి క్షణం గుర్తొచ్చేది ఏమిటో తెలుసా? రమేష్ రూపము, అతని ఆహుతి ఇవే. ఇది అతనికి మరణం కాదు, అమరత్వాన్ని అందించిన మహత్తరమైన సంఘటన. ఒక్కసారి తలెత్తి ఆయన వంక చూసి మళ్ళీ కళ్ళు వాల్చేసుకుంది రమ. ఒక్కో మంచిని సాధించటానికి, ఒక్కో ప్రయోజనాన్ని సాధించటానికి ఒక్కోసారి ఇలాంటి త్యాగాలు, ఆహుతులు అనివార్యమే అవుతాయి. రమేష్ జీవితాన్ని అలాంటి ఆహుతికి భగవంతుడే నిర్దేశించాడనుకోవాలి. అతను పొందింది వీరమరణం. అతన్ని గురించి మనం కంటతడి పెట్టకూడదు ఓదార్పుగా అన్నాడు. మౌనంగా ఉండిపోయింది రమ. పద తల్లి, సుమతి అన్నం అది తెచ్చింది, తిందాం, లేచిరా. నాకేం వద్దు, తినాలని లేదు అంది. రామ్మూర్తి ఒక్కసారి ఆమె ముఖంలోకి చూసి లేచి వెళ్ళిపోయాడు. రమ మనసులో ఏదో మెదిలినట్లయింది. ఈ ఇంట్లో ఇప్పుడున్నది తామిద్దరే. తనేమీ తినకపోతే తాతయ్య మాత్రం తింటారా? అది కూడా ఆయనంతటా ఆయన వడ్డించుకొని. అలా ఎన్నటికీ చెయ్యడు. తన కోసం ఆయన ఏం తినడు. వృద్ధాప్యం పైబడుతున్న వ్యక్తి, అందులోనూ ఉదయం నుండి శారీరకంగా మానసికంగా అలసిపోయిన వ్యక్తి తన కోసం అభోజనంగా ఉండటం అది తను సహించలేదు. ఉండు తాతయ్య, నేను వడ్డిస్తాను, ఇద్దరం కాస్త ఎంగిలి పడదాం అని లేచింది. రామ్మూర్తి ఒక్కసారి అర్థం కానట్లు ఆ పిల్లవంక చూశాడు. అంతలోనే తన కోసం తన మనవరాలు ఎంత దుఃఖాన్ని అణుచుకుంటుందో గ్రహించుకున్నాడు. అతనికి కళ్ళు చెమర్చాయి. వాటిని ఒత్తుకుంటూ మౌనంగా వంటగది వైపు నడిచాడు. ఇద్దరూ ఏదో తిన్నామనిపించి చేతులు కడుక్కున్నారు. ఇక ఆనాటి నుండి రమ ఎవరి చేత బ్రతిమాలించుకోకుండా 10 సార్లు పిలిపించుకోకుండా వచ్చి కంచెం ముందు కూర్చునేది.
తినాలనిపించినంత తినేది, ఏ పనైనా చెయ్యాలనిపిస్తే చేసేది, ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడేది. కానీ పైకి ఏడవకపోయినా ఆమె అణువణువు అనుక్షణం అశ్రువులని ఓడుస్తూనే ఉన్నాయి. ఆమె ఆంతర్యం నిరంతరాయంగా విరుచుకుపడుతున్న జ్ఞాపకాలతో, ఆలోచనలతో కల్లోలిత మహాసాగరంలా ఉంది. అహర్నిశములు రమేష్ని గురించిన తలపులు, అతనన్న మాటలు, తను చెప్పిన సమాధానాలు ఇవే అన్ని వైపుల నుండి ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉండేది. కళ్ళు మూసినా తెరిచినా రమేష్ రూపం తప్ప మరేమీ కనిపించటం లేదు. చిన్ననాటి చెలికాడుగా, తరువాత ప్రియుడిగా తనని అలరించిన రమేష్ చివరికి ఒక కఠోర దీక్షతో, సంకల్పనిష్టతో తనకి దూరమైపోయాడు. అతీతమైన వేదనతో నిట్టూర్చింది. ఇంకా జ్ఞాపకాల దొంతరలు దొర్లుతూనే ఉన్నాయి. రమేష్కి మొదటి నుండి పూజలు, వ్రతాలు, అర్చనలు, అభిషేకాలు లాంటి వాటిలో నమ్మకం లేదు. మనిషిలో మంచితనాన్ని మించిన దైవం లేదనేవాడు. నీతి, న్యాయం, దయ, ధర్మం ఇవే మనకి ఆరాధనీయాలు అనేవాడు. కానీ రమ అస్తమానం అతనితో వాదనకి దిగేది. మనిషిలో మంచితనం ఉండాలి కాదనను, కానీ విగ్రహారాధన, దైవనామ సంకీర్తన ఇవన్నీ అర్థరహితాలనుకోవడం అవివేకం. ఈ చరాచర జగత్తుకి మూల కారణమైన ఒక అలౌకిక శక్తి ఉంది కదా, ఆ శక్తికి ఏదో ఒక పేరు పెట్టి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తేనే మనకి ఏకాగ్రత కుదురుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, ఆనందం కలుగుతుంది అని రమ వాదన. రమేష్ వెక్కిరించినట్లు చిన్నగా నవ్వేవాడు. అతి చిన్నతనం నుండి అమ్మమ్మ చేయించిన పూజలు, వ్రతాలు అన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో చేసేది రమ. వాళ్లతో పాటు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ప్రతి చోట భక్తిగా అర్చనలు, అభిషేకాలు చేయించింది. మరి వాటి వల్ల నాకు పుణ్యం రాలేదా? ఆ పుణ్యం నా రమేష్కి ప్రాణదానం చేయలేకపోయిందా? అసలు ఇలా ఎందుకు జరగాలి? నిండు నూరేళ్లు బ్రతకాల్సిన మనిషికి మధ్యలో ఈ అపమృత్యువేమిటి? రాక్షసుల్లాంటి ఈ దుర్మార్గుల శక్తి ముందు భగవంతుడి శక్తి కూడా ఎందుకు పనికిరాలేకపోయిందా? సర్వశక్తి సంపన్నుడు అని తాను నమ్మిన ఆ సర్వేశ్వరుడు ఇంత శక్తిహీనుడా, ఇంత దుర్బలుడా? మరి అలాంటప్పుడు ఈ దేవీ దేవతలు, పూజలు, అభిషేకాలు ఇవన్నీ ఎందుకు? అయితే రమేష్ ఎప్పుడు అంటుండినట్లు దైవారాధన, భగవంతుడిలో నమ్మకం అన్నీ కేవలం ఒక భ్రమేనా? మన మొర ఏదీ కూడా ఆ భగవంతుడికి చేరనే చేరదా అని కొన్ని లక్షల సార్లు ఇప్పుడు అనుకుంటోంది రమ. ఆమెతో పాటు లెక్కలేనన్ని గొంతులు ఎలుగెత్తి అదే ప్రశ్న వేస్తున్నట్లు చెవులు గింగుర్లెత్తుతున్నాయి. అతీతమైన ఆవేదనతో, దుఃఖంతో గుండెలు మెలికలు తిరిగిపోతుంటే రమకి ఒక్కోసారి వెక్కి వెక్కి ఏడ్చేయాలనిపించేది. జుట్టు పీకేసుకుంటూ పిచ్చికేకలు పెట్టాలనిపించేది మరోసారి. తల గోడకి వేసి పగులుగొట్టుకోవాలనిపించేది ఇంకోసారి. ఆ సత్యనారాయణన్ని, పోలీస్ ఇన్స్పెక్టర్ని, ఇంకా రమేష్ రావుకి కారకులైన అంతమందిని కత్తితో కసిదీరా పొడిచి చంపాలనిపించేది ఇంకోసారి. కానీ ఏమీ చెయ్యకుండా, పైకి తన బాధ చూపించుకోకుండా, తన సర్వశక్తులు కూడదీసుకుని ఒకలాంటి నిగ్రహాన్ని, నిర్లిప్తతని ప్రదర్శిస్తోంది. అహోరాత్రాలు అనుక్షణం కన్నీళ్లు ఓడ్చి ఓడ్చి ఇక వాటిలో తడి అనేది మిగలకుండా ఎడారి అయిపోయాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఆమెను చూస్తుంటే. సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకటే ప్రశ్న ఆమె ఎదురుగా నిలబడినట్లు అనిపిస్తోంది. ఎందుకిలా జరిగింది, ఎందుకిలా జరిగింది అని. రమేష్ మంచితనం కానీ, తామంతా నమ్మిన దేవుడు కానీ రమేష్కి ఏమీ సహాయపడలేదు అని విరక్తిగా నిట్టూర్చేది. అంతలోనే ఆమెకి మరో అనుమానం వచ్చేది. అసలు దేవుడున్నాడా అని. దేవుడున్నాడో లేడో నాకు తెలియటం లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ దేవుడు తన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ మానవుల సుఖదుఖాలని, కష్టసుఖాలని అలా చూస్తూ కూర్చుంటాడే కానీ వాళ్ళకి ఆపదలలో కూడా ఎలాంటి సహాయము చేయడు. కానీ మనుషులు ఆ విషయం గ్రహించరు. మన ప్రయత్నాలు, కాలము అన్నీ కలిసొచ్చి ఆ ఆపద గట్టెక్కితే, ఆ కోరిక తీరితే అది అంతా దేవుడి మహిమ, తమ మొర ఆ భగవంతుడు ఆలకించాడని మురిసిపోతారు. అన్ని ప్రయత్నాలు వ్యర్థమై మన కోరికలు తీరక నిరాశతో కృంగిపోవటమో, బాధలు భరించలేక గుండెలు పగిలిపోవటమో జరిగితే అప్పుడు మన తలరాత ఇలాగే ఉందని మనసు రాయి చేసేసుకుంటారు. తలరాత తప్పనిసరే అయితే ఇక దేవుణ్ణి కొలవటం ఎందుకు? ముడుపులు చెల్లించటం ఎందుకు? అర్చనలు చేయించటం ఎందుకు? కసిగా పిడికిళ్ళు బిగించి గాల్లోకి ఊగిస్తూ కంటికి కనిపించని ఎవరినో నిలదీస్తున్నట్లుగా అడిగేది. చుట్టూ అల్లుకున్న మహాశూన్యంలో నీరవంలా నిశ్శబ్దం తప్ప ఆమె ప్రశ్నకి సమాధానం దొరికేది కాదు. కలిసి ఉన్న జంటని వాళ్ళు మనుషులైనా సరే, పశుపక్షాదులు, క్రిమికీటకాలైనా సరే విడదీస్తే మహాపాపం వస్తుందని చెప్తారు. మరి భవిష్యత్తును గురించి బంగారు కలలు కంటూ ముందు జీవితంలో ఎన్నో చూడాలని, ఎన్నెన్నో చెయ్యాలని మురిసిపోయిన యువజంట
ఎవరికి ఎలాంటి అపకారం చెయ్యని అమాయకులం. మమ్మల్ని ఇలా విడదీశాడు. మరి దేవుడికి మాత్రం పాపం రాదా? బహుశా అలాంటి పాపపుణ్యాలేవి తనకంటవనే ధైర్యంతోనే, ఆ గర్వంతోనే మనుషుల జీవితాలతో ఇలా ఆడుకుంటుంటాడేమో ఆ దేవుడు. రమ కళ్ళల్లోంచి విస్ఫులింగాలు వెలువడేవి. ఈ విశాల ప్రపంచంలో తను ఒంటరిగా నిలబడిపోయాను అన్న కటువైన అనుభూతి హఠాత్తుగా కలిగి, చుట్టూ ఉన్నవారంతా తనకి ఏమీ కారు, వారితో తనకెలాంటి సంబంధం లేదనిపించేది. నిజంగా దేవుడుంటే ఈ ప్రపంచంలో ఇన్ని దారుణాలు జరగవు. రమేష్, నువ్వు చెప్పిందే నిజం, దేవుడు లేడు విరక్తిగా అనుకునేది. మనిషికి మరణం తప్పదు, అది తెలుసు. నిండు 100 ఏళ్ళు బ్రతికి కన్ను మూసిన మనిషి గురించి బాధపడకూడదు, అది నిజమే. కానీ ఇదేమిటి, ఇలా ఎందుకు జరిగింది? ఎడారిగా మారిపోయిన రమ నేత్రాలు ఎక్కడికో, ఏ సత్యాన్ని తెలుసుకోవటానికో చూస్తున్నట్లుండేవి. 4 రోజులు గడిచిపోయాయి. నిరంజనం ఇంట్లో పరామర్శకొచ్చిన చుట్టాలు పక్కాలు చాలామందే ఉన్నారు. పిల్లల రణగుణ ధ్వని మధ్య మధ్య పెద్దల అదిలింపులు, ఉండి ఉండి ఎవరో ఒకరు చేస్తున్న రోదన ధ్వని అంతా గందరగోళంగానే ఉంది. కానీ ఏదో వెలితి. ఆ ఇంట్లో అడుగుపెట్టిన వారికి ఒక విషాదకరమైన అనుభూతే కలుగుతుంది. ఆ ఇంట్లో గోడలు, నేల, సమస్తం ప్రతి అంగుళం కన్నీళ్లు ఓడ్చి ఓడ్చి ఇక ఏడ్చే ఓపిక లేక నిస్త్రాణగా పడుకున్నట్లు ఒక భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తున్నట్లు అనిపిస్తుంది. అవాళ ఆదివారం. వీధి గదిలో సురేష్, మహేష్ అంతా కొంతమంది పిల్లలున్నారు. వీధి చీడీలెక్కి గడపలో నిలబడిన వ్యక్తిని వారంతా కొత్తగా చూస్తుంటే, నాన్నగారు లేరా బాబు అని అతనే అడిగాడు సురేష్ని. ఆ మాట వినిపించి యువతలకొచ్చాడు నిరంజనం. విశ్వనాథాన్ని గుర్తుపట్టాడు. మీరా, రండి ఇలా కూర్చోండి అంటూ కూర్చో చూపించాడు. మీకంటే చిన్నవాడిని, నన్ను మీరు అనొద్దు, నువ్వు అనండి చాలు. ఎలా ఉన్నారు? అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. ఇదిగో ఇలా ఉన్నాం, భారంగా రోజులు వెళ్ళదీస్తూ. ఇక ఆవిడ ఆరోగ్యం ఇంతవరకు ఏం మెరుగవలేదు, అప్పటికంటే అధ్వాన్నం కాలేదు, అదొక్కటే మెరుగు అంటున్నారు డాక్టర్. ఈ వయసులో మాకు తగిలిన దెబ్బ, ఈ గాయం మానాలంటే చాలా కాలం పడుతుంది. కళ్ళల్లో నిలిచిన నీటి బిందువుల్ని షర్టు కొనతో అద్దుకున్నాడు నిరంజనం. విశ్వనాథం బుగ్గల మీదికి కూడా టపటప అశ్రుబిందువులు జారాయి. కొనగోటితో వాటిని మీటి గొంతులోకి గాంభీర్యం తెచ్చుకొని, ఈ 2 పిల్లల కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి అన్నాడు. అవును, మేము ప్రాణాలతో ఉన్నామంటే అది ఈ పసివాళ్ల ముఖాలు చూసే. నేను ఎలాగో కాస్త తిరుగుతున్నాను, ఆవిడైతే బొత్తిగా మంచం దిగటం లేదు. సరేలే, కొన్నాళ్లకి ఎలాగో తేరుకుంటాం. మీ విశేషాలేమిటి? ఇంకా సమ్మె సాగుతోందా? ఆ మాట చెప్దామనే వచ్చాను. మేము అడిగిన షరతులు చాలా వాటికి యజమానులు అంగీకరించారు. అవాళ రమేష్ కన్నుమూసిన రోజు అయిన గొడవలో అరెస్ట్ చేసిన వారందరినీ విడిచిపెట్టేశారు. రేపటి నుండి ఫ్యాక్టరీ మామూలుగా పనిచేస్తుంది అన్నాడు. అతని గొంతులో బిడియం, సంకోచం కూడా స్పష్టంగా తెలుస్తోంది. బాగుంది నాయన, మొత్తానికి సాధించారు అన్నాడు నిరంజనం నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ. కానీ అతని గొంతులో తడి, అది విశ్వనాథం దృష్టిని దాటిపోలేదు. నిజానికి విశ్వనాథానికి కూడా అంత బాధగానూ ఉంది. తామంతా కలిసి రమేష్ని మృత్యువు కోరలకి చేజేతులు అందించామేమో అన్న బాధ అతని నరనరంలోనూ మెలితిరిగిపోతోంది. అతనొక్కడే కాదు, పనివారంతా అలాగే బాధతో విలవిల్లాడిపోతున్నారు. కురుక్షేత్ర మహాసంగ్రామం అభిమన్యుణ్ణి బలి తీసుకున్నట్లు మన ఈ ఫ్యాక్టరీ సమ్మె రమేష్ని బలి తీసుకుంది అనుకుంటున్నారు ఎవరికి వారే. నిరంజనాన్ని కలవాలంటే కొంతమందికి ఏదో బిడియంగానూ బెరుకుగానూ అనిపిస్తోంది. కానీ అలా మొహమాట పడి ఊరుకుంటే అస్సలు బాగుండదు. ఈ విషయం ముందుగా ఆయన చెవిన వేయటం మన కర్తవ్యమని చెప్పి వచ్చాడు విశ్వనాథం. అదే ఆలోచనలతో కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయి తరువాత గొంతు సవరించుకొని అన్నాడు విశ్వనాథం. ఇందులో మేము సాధించింది ఏముంది సార్? రామ్మూర్తి తాతగారి సలహా అనుసరించి ఈ రాజీ మార్గం ఎన్నుకుందామని మాకు చెప్దామని వచ్చాడు రమేష్ అవాళ. అదేదో ఆచరణలో పెట్టే అవకాశం రాకుండానే అతను అరెస్ట్ అవటం, చివరికి కన్నుమూయటం జరిగిపోయింది. ఇప్పుడు యాజమాన్యం ఒక మెట్టు దిగి వచ్చినా మాలో కొందరు అలా కుదరదని పట్టుబట్టారు. కానీ మేం కొంతమంది రమేష్ అభిప్రాయము, అభిలాష కూడా అదే అని చెప్పి అందరినీ ఒప్పించాం. అవును, ఆవేళ ఎంతో ఉత్సాహంగా బయలుదేరాడు. ఇక 1-2 రోజుల్లో అంతా తేలిపోతుందని అందరం సంబరపడుతుంటే ఈ పిడుగొచ్చి మా నెత్తిన పడింది నిట్టూర్చాడు నిరంజనం. మీకు తెలియదు సార్, మా సమ్మెకి రమేష్ అరెస్టుకి ఎలాంటి సంబంధము లేదు. తన బలహీనత బయటపడిపోయింది అన్న రోషంతో, కోపంతో ఆ సత్యనారాయణ పనిన వలాది పళ్ళు పటపటలాడించాడు విశ్వనాథం. అతను చేసే అనేకమైన చట్టవిరుద్ధమైన పనులు రమేష్కి తెలిసిపోయాయి అన్న కసితో చేసిన ఘోరం ఇది.
అవును, నాకు తెలిసింది తరువాత అన్నాడు నిరంజనం. ఆ సత్యనారాయణ మీద చావు దెబ్బ కొట్టి నా కసి తీర్చుకునే అవకాశం నా జీవితంలో ఎప్పుడొచ్చినా నేను వదలను, కక్షగా అన్నాడు. నిరంజనం జాలిగా విషాదంగా పెదవి విరిచాడు. రమేష్ బ్రతికి ఉంటే ఈ విజయం మాకెంత సంతోషాన్నిచ్చేదో మాటల్లో చెప్పలేను. ఈ విజయం, ఈ పరిష్కారం, ఇది రమేష్ పెట్టిన భిక్ష. విశ్వనాథం గొంతు రుద్ధమైపోయింది. ఇక బాధపడి లాభం లేదు. ఒక్కోసారి కొన్నింటిని సాధించటానికి త్యాగం తప్పనిసరి అవుతుంది. అయితే ఇక రేపటి నుండి మామూలుగా పని సాగుతుందన్నమాట. పోనీలే, మరీ బీదా బిక్కి తిండి లేక మాడిపోయే పరిస్థితి తప్పింది, తృప్తిగా అన్నాడు నిరంజనం. అదే మాకందరికీ సంతోషంగా ఉంది. అన్నట్లు రమాదేవి గారిల్లెక్కడా? ఆవిడకి కూడా ఈ మాట చెప్తే బాగుంటుందనుకుంటున్నాను అడిగాడు విశ్వనాథం. ఇలా తిన్నగా వెళ్తే ఎడం చేతి పక్క 4వ ఇల్లే, తప్పకుండా వెళ్ళి చెప్పు. ఇక నేను వస్తానండి, అమ్మగారికి చెప్పండి. నేను మరోసారి వచ్చి ఆమె దర్శనం చేసుకుంటాను. ఈ సమయంలో మాట్లాడించడం బాగుండదేమో అని లేచాడు. విశ్వనాథం రమతో చెప్పినవి 4 మాటలు. పనివారంతా రమేష్ని తలుచుకొని క్షణం లేదు. అతని పేరు చెప్పి దీపం పెట్టుకుంటున్నారు. అంతటి భక్తిభావం ఉంది అతని పట్ల. ఈ సమ్మె ఈ విధంగా పరిష్కారం కావటం, మళ్ళీ అందరికీ పనులు దొరకటం, ఇదంతా రమేష్ పెట్టిన భిక్ష అన్నది అతని మాటల సారాంశం. విశ్వనాథం వెళ్ళిపోయాక రామ్మూర్తి అన్నాడు, నేను చెప్పలేదా తల్లి, రమేష్ చిరంజీవి. అక్కడ పనివారు ప్రతి ఒక్కరి గుండెల్లోనూ అతను దైవంలా ప్రతిష్ఠింపబడ్డాడు. నువ్వు అతన్ని తలుచుకొని విచారించకూడదు అసలు. రమ మౌనంగా తలూపింది. రమేష్ బ్రతికి ఉండి ఈ ఆనందాన్ని, సంతోషాన్ని పనివారందరితో పాటు అతను అనుభవించగలిగి ఉంటే ఎంత బాగుండేది. అతను ఎంత మురిసిపోయేవాడు అన్న ఊహ ఆమెని అలా వెంటాడుతూనే ఉంది వదలకుండా. మధ్యాహ్నం 2 గంటలైంది. జ్యేష్ఠమాసం వెళ్ళినా ఎండతాపం తగ్గలేదు. తప్పనిసరి అయితే కానీ ఎవ్వరూ ఎండవేళ బయట తిరగటం లేదు. తలుపులన్నీ వేసుకుని, ఫ్యాన్ వేసుకుని చెరో మంచం మీద నడుం వాల్చారు రామ్మూర్తి, సీతమ్మ. వాళ్ళకి దగ్గరలోనే ఒక కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది రమ. పేరుకి పుస్తకం పుటలు కదులుతున్నాయే కానీ అందులో ఒక్క అక్షరమైనా ఆమె తలకెక్కటం లేదు. పోస్ట్ అన్న కేక వినిపించి ఆ వెనకే ఒక కవరు తలుపు క్రింద నుండి లోపలికొచ్చింది. రమ లేచి వెళ్ళి ఉత్తరం తీసుకుంది. పై అడ్రస్సు దస్తూరి చూస్తూనే అది దేవకి దగ్గర నుండి వచ్చిందని పోల్చుకుంది. మౌనంగా కవర్ తెచ్చి తాతగారికి అందించి తను మళ్ళీ పుస్తక పఠనంలో మునిగిపోయింది. ఎక్కడి నుంచి ఉత్తరం? కుతూహలంగా అడిగింది సీతమ్మ. దేవకి దగ్గర నుంచి అంటూనే అది విప్పి చదువుకోసాగాడు. అతని ముఖం ఆనందం, విచారం, జాలి లాంటి భావాలతో రంగులు మారసాగింది. ఏం రాసింది? చాలా పెద్ద ఉత్తరంలా ఉందే అడిగింది సీతమ్మ. అదేదో పైకి చదవకుండా అతను అలా లోపలే చదువుకోవడం ఆవిడికి విసుగ్గా ఉంది. తాను చదవటమయ్యాక మౌనంగా ఉత్తరం భార్యకు అందించి, నువ్వు చదివాక రమకివ్వు అన్నాడు. బాగానే ఉందని ఆ ఉత్తరం చదువుకోసాగింది ఆమె ఆంతర్యంలోనూ అనేక భావాలు పరవళ్లు తొక్కాయి. మాట్లాడకుండా ఆ కాగితాలు మనవరాలికి అందించింది. అందులో 4 వాక్యాలు చదివేసరికే రమముఖం కోపంతో ఎర్రబడిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాగితాలు మడిచి టేబుల్ మీద పెట్టి మళ్ళీ పుస్తకంలోకి దృష్టి సారించింది. మద్రాసులో దేవకి వాళ్ల ఇంటి పక్కనుండే శ్యామలమ్మ గారి కొడుకు వాసుదేవరావు బీటెక్ పాస్ అయి ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నెలకి 3,000 రూపాయల జీతం. పిల్లవాడు బుద్ధిమంతుడు, చూడ చక్కనివాడు. సీతమ్మ వాళ్లంతా మద్రాసు వెళ్ళినప్పుడు ఆ కుటుంబంతో పరిచయమైంది. వాసుకి రమని వివాహం చేసుకోవాలనే కోరిక కలిగింది. కానీ ఆమె మరొకరికి వాగ్దత్తమైపోయిందని తెలిసి మరిక ఆ ప్రస్తావన తేలేదు. ఇప్పుడు రమేష్ ఈ లోకంలోనే లేడు అన్న విషయం తెలిసాక అతను తల్లి ద్వారా విషయం కదిలించాడు. ఉత్తరం పూర్తిగా చదవమ్మా, రమ దగ్గరకొచ్చి లాలనగాంధీ సీతమ్మ. అవసరం లేదమ్మమ్మ, 4 వాక్యాలు చదివేసరికే సారాంశం అర్థమైపోయింది, నిరాసక్తంగా సమాధానం చెప్పింది రమ. మంచి సంబంధం, మనకై మనం ప్రయత్నించకుండానే మన దగ్గరకొచ్చింది. దీనిని వదులుకోకూడదు. నేను రమేష్ని మరిచి మరొకరిని చేసుకుంటానని అనుకుంటున్నావా? రమ గొంతు వృద్ధమైపోయింది. పిచ్చి పిల్ల, ఏమిటి ధోరణి? మనం ఎన్నో అనుకుంటాం, మరెన్నో నిర్ణయించుకుంటాం. కానీ భగవన్ నిర్ణయం ఎలా ఉందో మనకు తెలియదు. భగవన్ నిర్ణయం మనం చేసుకున్న నిర్ణయాలని అస్తవ్యస్తం చేయటం తప్ప మరో పని లేదా భగవంతుడికి? ఏది ఏమైనా నా నిర్ణయం మారదు. మరింకా నన్ను విసిగించకు, కినుకుగా అంది. నువ్వు అదంతా మర్చిపోయేదాకా కొద్ది రోజులు వివాహానికి ఆగుతామంటున్నారట వాళ్ళు. నువ్వు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయినా అతనికేం అభ్యంతరం ఉండదని కూడా అన్నాడట. ఇక మరి మనకు మాత్రం అంతకన్నా ఏం కావాలి? నచ్చజెప్పబోయింది సీతమ్మ.
ప్లీజ్ అమ్మమ్మ నన్ను మాట్లాడించకు అని రమ అంటుంటే, ఇప్పుడే కదా ఉత్తరం వచ్చింది, 4 రోజులు పోయాక జవాబు రాద్దాంలే, ఈ నిమిషంలోనే అమ్మాయి సమాధానం కావాలని పట్టుబట్టకు అని భార్యను మందలించాడు రామ్మూర్తి. 4 రోజులు కాదు, 4 సంవత్సరాలు గడిచినా నా నిర్ణయం మారదు. నా జీవితానికిగా వివాహ ప్రసక్తి లేదు దృఢంగా చెప్పింది రమ. ఇది మరీ బాగుంది. 1000 సంబంధాలు చూస్తాం, 1,00,000 ముచ్చట్లు చెప్పుకుంటాం. మనకైతే అలాంటి అవసరం లేకుండా అన్ని విధాల అనుకూలమైన వరుడు రమేష్ కంటబడ్డాడు కనుక చాలా కాలం క్రిందటే ఒక నిర్ణయానికి వచ్చేశాం. కానీ మన నిర్ణయం భగవంతుడు మెచ్చలేదు. రమేష్ అప్పట్లో మరో 2 సంవత్సరాల దాకా పెళ్ళొద్దు, ఈలోగా రమ ఇంకా చదువుకుంటుంది అని చెప్పినప్పుడు నాకు మొదట అదెంత మాత్రమూ నచ్చలేదు. నేను మీ తాతయ్య కూడా మరింక చదువొద్దు, సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసుకోమన్నాం. అతను అప్పుడే పెళ్ళొద్దంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. భగవంతుడే అతని చేత అలా ఆ మాట పలికించాడేమో. కథ కొనసాగుతుంది.